సృష్టి ఫర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. చెంచల్గూడ మహిళా జైల్లో డాక్టర్ నమ్రతను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఆమెతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. నిందితులను ఈ నెల 28 వరకు విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. సృష్టి ఫర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. చెంచల్గూడ మహిళా జైల్లో డాక్టర్ నమ్రతను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఆమెతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్మెంట్లు తీసుకుంటున్నారు. నిందితులను ఈ నెల 28 వరకు విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజు లైవ్ లో అందిస్తారు. ధనరాజు, సృష్టి కేసులో ఈడీ విచారణ అప్డేట్స్ ఏంటి? ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి కేసులో నిందితులైనటువంటి నలుగురిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చెంచల్గూడలో విచారణ చేపడతా ఉంది. అయితే వీళ్ళంతా కూడా అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున వీళ్ళు వివిధ సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలను కూడా ఇప్పటికే జప్తు చేశారు. దాంతోపాటు హైదరాబాద్లో మొదటగా చూసినట్టయితే గోపాలపురం పోలీస్ స్టేషన్ సంబంధించి ఈ కేసు మొదటగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్కు బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే మొత్తం సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే ముఖ్యంగా ట్రాఫికింగ్ సంబంధించి అంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరిగిందనే వ్యవహారం పైన కూడా పోలీసులు దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇలాంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున పిల్లలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా కొనసాగింది. దాంతోపాటుగాను ఈ సరోగసికి సంబంధించినటువంటి పేరుతోటి కూడా పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారంలో లక్షలాది నుంచి కోట్లాది రూపాయలు సంపాదించారు. దీంతో పాటు ఈ ఆస్తులను అంటే పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టారనే వ్యవహారం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏదైతే సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ అదేవిధంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈసీఐఆర్ నమోదు చేసిందో ఈ ఈసీఐఆర్ నమోదు ఆధారంగా కూడా ఈ మొత్తం అంటే డాక్టర్ నమ్రత, అదేవిధంగా కళ్యాణి, నందిని, జయకృష్ణ ఈ నలుగురు కూడా వివిధ చోట్ల కూడా ఆస్తులకు మించి పెద్ద ఎత్తున డబ్బులను కూడగొట్టడం, దాంతోపాటు ఆస్తులను కలిగి ఉన్నారనే వ్యవహారం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా దర్యాప్తు సంబంధించి కోర్టు అనుమతితోటి ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విచారణ చేపట్టనుంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు నందిని, కళ్యాణి, అదేవిధంగా జయంత్ కృష్ణ ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగాను మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే సిట్ బృందం చేపట్టినటువంటి సోదాలలో బయటపడ్డటువంటి ఆస్తులు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు ఏ కేస్ స్టడీస్ సంబంధించిన వ్యవహారంలో డబ్బులను ఏ రకంగా తీసుకున్నారు, ఒక్కొక్క పేషెంట్ నుంచి లక్షలాది రూపాయలను తీసుకొని వాటిని అన్నిటిని కూడా పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసినట్టుగాను ఇప్పటికే విచారణ తేలింది. కాబట్టి ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితుల దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు అంటే వారం రోజుల పాటు డాక్టర్ నమ్రతతో కళ్యాణిని, నందినిని కూడా విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం చెంచల్గూడ జైలులో విచారణ చేస్తూ ఉంది. అపర్ణ. రైట్ ధనరాజ్.